అందరికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ మీడియా ద్వారా పండగ తర్వాతే కలుస్తాం మేము. సో మీడియా వారికి అలాగే తెలుగు ప్రేక్షకులకి సినిమా లవర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక గుంటూరు కారం గురించి వంశీ ఇప్పుడే చెప్పాడు. 1 o'clock పడ్డ షోస్కి కొంచెం షోస్ అయిపోయిన తర్వాత మిక్స్డ్ రివ్యూస్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మిక్స్డ్గా వచ్చింది. నేను 1 o'clock షో అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ వచ్చిన దాంట్లో పర్వాలేదండి, యావరేజ్, 2-3 బాగుంది. సో బట్ నాకు పర్సనల్గా సినిమా చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో మళ్ళీ దానిని క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను సుదర్శన్ థియేటర్లో నేను మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడడం జరిగింది. సో ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని చేసిన సినిమా. ఈజ్ ఎ ఫ్యామిలీ ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా. డెఫినెట్గా ప్రేక్షకులు షో బై షో ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్స్లో నుంచి, ఈ నెగిటివ్ రివ్యూస్లో నుంచి, నెగిటివ్ టాక్స్లో నుంచి అరే బాగాలేదంటే అని థియేటర్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ సినిమా బాగలేదనే మైండ్ సెట్తో వెళ్ళినప్పుడు సినిమాలో ఉండే విషయం మీద కనెక్ట్ అవుతే ఆ సినిమా ఆడియన్స్కి నచ్చి సినిమా స్టాండ్ అవుతుంది. ఎన్నో సినిమాలు చూసాం ఇలా, అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరు కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. సో నేను సుదర్శన్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సినిమా త్రూఅవుట్గా ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ, మహేష్ బాబు గారి క్యారెక్టర్ కానీ, సో ఎండుకు లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ, ఆ మాస్ సాంగ్కి వచ్చే రెస్పాన్స్ కానీ అన్నీ చూస్తే ఇది పాజిటివ్ ఫిలిం. డెఫినెట్గా ప్రేక్షకులు ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సినిమాకి మిక్స్ టాక్స్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి? అల్టిమేట్గా కలెక్షన్స్ చూసిన రోజే, ఫైనల్ నంబర్స్ పండగ తర్వాత చూసిన రోజే సినిమాని ఎంత కలెక్ట్ చేసింది, ప్రీవియస్ మహేష్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పుడు ఈ మహేష్ బాబు గారి సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది మీకు నంబర్స్ తెలిసిన తర్వాతే అప్పటి వరకు మాట్లాడినా కూడా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంకా 4 days పండగ అయిపోయే వరకు ఎవరి మీద మనం ఎవరికి కామెంట్ చేసేది లేదు, చెప్పేది లేదు. సినిమా బాగుంటే చూస్తారు. బాగుండే సినిమా ఏ సినిమా అన్నా కానీ ఎవ్వడు ఆపడు, అది చరిత్ర. మళ్ళీ ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మా అందరికీ వార్స్ జరగడం సర్వసాధారణం. ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం. ఇక్కడ ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి వ్యాపార పరంగానే చేస్తాము. రెవెన్యూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ, ఆ రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. ఇంకా 2 రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరు మాట్లాడరు. ఆఫ్టర్ 16th, 17th ఓన్లీ మళ్ళీ ఎవ్రీ వీక్ సినిమాల గురించే మేమైనా మీరైనా ఫోకస్ చేస్తాం. థ్యాంక్ యూ. Hanuman is a typical case of David killing Goliath. So it's not just about the super commercial success which on its way to being a blockbuster. I think the more important thing one cannot forget is that Prashant managed to do this with a meager budget of a fraction of what the other big guys, what we were told all this time. You need 300 crores, 500 crores kind of things to make VFX heavy films. And Prashant proved that it just requires a mind, a person's mind, which is his in this case, to have the integrity and honesty and the perseverance to make this possible, with this kind of minimal things, So I think it's like a slap in the face for all the biggies and for what all things the film industry believed so far, in terms of what it takes to make something like that. And I think to that extent, I really want to congratulate you, Prashant, not just for the film, it's also for you teaching a lesson to everyone in the industry. And this is going to go a long way in terms of everybody is going to ask about why this much of cost for this film. I think you did a great service on financial level to others also, apart from making a producer a very rich man. And I really want to once again thank you from the entire industry side. Thank you.